డొక్క శుద్ధి. కథానిక రచన దేవరకొండ. గలం ఎస్టీకే శిరీష. కడుపుకు కాస్త ఏమైనా ఉంటే పెడతావు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అన్న సాంబయ్య అవస్థను చూడలేక సాంబయ్య భార్య అన్నపూర్ణ వంటింట్లో వెతికి వెతికి ఓ డబ్బాలోంచి ఇంట్లో పిల్లలు చిరుతిళ్ళకని చేసిన గవ్వలు, బెల్లపు కొమ్ములు కాసిని ఉంటే తెచ్చి చేతిలో పోసింది. సాంబయ్యకు ఓ చక్కని అలవాటుంది. అలవాటనే కంటే తన భార్య అన్నపూర్ణపై గొప్ప నమ్మకం. పెళ్ళైనప్పటి నుంచి తనకేమీ కావాల్సి వచ్చినా తానే చూసుకుంటుంది. ఆఖరికి తనకు ఆహారంగా ఏమివ్వాలో కూడా తానే పెద్దయి చూస్తుంది. పండగొచ్చినా పబ్బం వచ్చినా ఇంట్లో ఏం వండాలో, పిండి వంటలు ఏం చేయాలో అనే ఆలోచన ఆమెదే. నిజంగా తన భార్యని చెప్పుకోవడం కాదు, కానీ తన భార్య అన్నపూర్ణకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదని అనుకుంటూ సాంబయ్య తన భార్యను తన మనసులోనే మెచ్చుకుంటూ పరధ్యాన్నంగా ఉండడంతో సాంబయ్య తినడానికి తెచ్చిన బెల్లపు కొమ్ముల్ని భర్త సాంబయ్య దోసిట్లో పోస్తూ, ఏమిటా పరాకు, రేపటి దసరాలకు పెద్దోణ్ణి చిన్నోణ్ణి వరంగల్ నుంచి సుకుమారి, అదే మన అమ్మాయిని రమ్మనమని చెప్పమని ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాను. నా మాట ఏమైనా విన్నారు? ఎప్పుడు చూసినా పొలం పొలం అనడమేనా? వాళ్ళకి చెప్పేదేమైనా ఉందా అని ఏకబిగున అన్నపూర్ణ తన పిల్లల కన్నా తన మనవళ్లపై తనకు గల అమూల్యమైన ప్రేమని మాటల రూపంలో చాటుతూ ఉంటే సాంబయ్య, అబ్బా మొదలుపెట్టావు నీ ప్రేమ పురాణం, మనవలు వస్తారని ఊరికే అవి ఇవి అంటూ పిండి వంటలేవి చేసేయబోకు. నువ్వు చేసే అరిసెలు, మిఠాయి, కజ్జికాయలు వగైరా వగైరాలు నేనే అన్నీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిజం చెప్పు అన్నపూర్ణ, నువ్వింత కష్టపడి చేస్తావే, వాటిలో నీ కొడుకులు కానీ కోడలు కానీ ఆఖరికి నీ కూతురు కానీ ఒక్కటే ఒక్కటి నోట్లో వేసుకున్నారా చెప్పు అని తన భర్త సాంబయ్య నిజాలను నిగ్గదీసి మరీ ప్రశ్నిస్తూ ఉంటే అన్నపూర్ణకు అవసరానికి దొరికిన ఆయుధాలు అయిపోయారు తన మనవళ్ళు మనవరాళ్ళును. ఏ అలా అంటారు? నే చేసేది కేవలం నా పిల్లల కోసమే అనుకుంటున్నారా? నా మనవళ్ళ కోసం ఏమనుకుంటున్నారో ఏమో అని అన్నపూర్ణ లేని గదమాయింపు తెచ్చుకుని పలకడంతో సాంబయ్య, సరే నువ్వు నీ మనవల కోసమే చేస్తే ఆ సంక్రాంతికి నువ్వు చేసిన ఆ తాయిలాలన్నీ నేనొక్కడనే కాదు తింటుంటా అన్న భర్త మాటలకు, అందుకే మీరింత దుక్కలా ఉన్నారనేసరికి అన్నపూర్ణ మాటలకు సాంబయ్య పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ నవ్వు ఆపలేకపోయాడు. ఆఖరికి నవ్వు నుండి తనను తాను తమాయించుకొని, చూడు అన్నపూర్ణ, మనవలు నీవు చేసిన ఈ తినుబండారాలు ఏం చేశారో తెలుసా అనేసరికి, పూర్ణ ఏం చేస్తారు, మీరు మరీను లొట్టలేసుకు తింటారు అని మరీ కళ్ళు పెద్దవి చేస్తూ అనడంతో, కాదు వెర్రి పూర్ణ, నువ్వు పెట్టిన వాటిని పెద్దోడు చిన్నోడు, చిన్నోడి పెద్దోడు, నీ ముద్దుల కూతురు పెద్ద చిలక గోడవతలకి గిరాటేయడం నా కళ్ళారా చూశాను అంటూ సాంబయ్య తాటికాయంత కళ్ళు చేసుకుని చెప్పగా, నా మనవళ్ళ గురించి ఇక నా వద్ద చెప్పకండి అంటూ ఉండగానే పిండి వంటల తయారీలో సాయం చేసేందుకు వచ్చిన వైశాలి చూసి, సాంబయ్య, రామ్మ బహు జాగ్రత్తగా చెయ్యండి, మా మనవళ్ళు ఒక్కటి కూడా మిగల్చరు మరి అన్న సాంబయ్య మాటలకు వైశాలి బాగా అలవాటు పడ్డ మాటలేనన్నట్టుగా లోపల నవ్వుకుంటూ, అన్నపూర్ణ, చాలు నీ నవ్వు నువ్వును, వెళ్ళు కాస్త పిండి కలుపుదు, నేను ఈలోపు బూరెల మూకుడు సిద్ధం చేస్తానంటూ భర్తకేసి కొరకొరా చూస్తూ అన్నపూర్ణ లోపలికి వెళ్ళడంతో, వెర్రిపూర్ణ అని అనుకుంటూ సాంబయ్య తన భుజంపై గల కండువాను సవరించుకుంటూ పొలందారి పట్టాడు. దసరాలు రానే వచ్చాయి. కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనవలు అంతా రావడంతో సాంబయ్య ఇల్లు కళకళలాడిపోతోంది. పిల్లలకు అన్నపూర్ణ ఎప్పట్లాగే తాను చేసిన తినుబండారాలను పెట్టింది. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న సాంబయ్య తన మాటను తన భార్య ముందు నిరూపించుకోవాలనిపించి పిల్లలను వెంబడించాడు. వాళ్ళు ఎప్పటిలాగే ఇంటి వెనకవైపు గోడ మూలకు చేరడం చూసి గబగబా తన భార్య అన్నపూర్ణను తీసుకెళ్ళి చూపించాడు. తన భర్త చెప్పింది నిజమే అయింది. పిల్లలు తానెంతో ప్రేమగా చేసిన వాటిని గోడవతల పారేయడం చూసింది. పిల్లలను నిలదీయడంతో వాళ్ళు మొత్తం చెప్పేశారు. మా అమ్మకు కనబడకుండా అమ్మా నాన్న పారేయమన్నారు. మా అమ్మ చూస్తే బాధపడుతుందని, ఇష్టం లేకపోతే తినద్దన్నారని అమ్మా నాన్న బజార్ నుంచి తెచ్చిన కేకులు బిస్కెట్లు తింటున్నామని చెప్పడంతో అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి సాంబయ్య అన్నపూర్ణ భుజంపై చేయి వేసి అనునయిస్తూ, పూర్ణ
కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి, కానీ మనం మారలేకపోతున్నాం అన్న భర్త మాటలకు అన్నపూర్ణ తానేమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆటలకు వెళ్ళగా సాంబయ్య అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయాడు. ఆ మన్నాడు పిల్లలు ఒక్కొక్కరు కడుపు నొప్పి అంటూ ఏడవడం చూసిన కొడుకులు తల్లితో, అమ్మా, చిన్నప్పుడు మాకు కడుపు నొప్పి వస్తే ఏదో వంటింటి చిట్కా చేసేదానివి కదా, మరలా ఆ చిట్కా చూపి పిల్లల కడుపు నొప్పి బాధ తీర్చమ్మా అనగానే సాంబయ్య, ఏరా, అమ్మ చేసిన పిండి వంటలు పనికి రాలేదు, ఇప్పుడు అమ్మ కాచి ఇచ్చే కషాయం పనిచేస్తుందా? ఎందుకురా కావాలని మీరంతా పిల్లల్ని పాడు చేస్తారు? మన సాంప్రదాయం గొప్పదని, మన వంటకాలు విదేశీయులు తెగ సంబరపడి పట్టుకుపోతూ ఉంటే మీరేమో అమ్మ చేసిన తినుబండారాల పట్ల పిల్లలకు ఆసక్తి లేకుండా చేస్తున్నారు. సాంబయ్య అలా అంటుండగానే అన్నపూర్ణమ్మ పిల్లల చేత కషాయం తాగించే పనిలో ఉండడం చూసిన సాంబయ్య, ఇదేరా మన సంస్కృతి, ఇది మన ప్రేమ. బజారు వస్తువుల్లో రుచులు ఎలా వస్తాయో తెలుసా? వాళ్ళ లాభాపేక్షతో. మరి అమ్మ చేసిన వీటిలో అమృత ప్రేమ, తియ్యగా, కమ్మగా, ఉప్పుప్పగా, కాస్త రుచులూరించే కారంగా ఉంటుంది అని అనడంతో సాంబయ్య పిల్లలు అన్నపూర్ణ దగ్గరగా చేరి, అమ్మా, అర్థమైంది, తప్పు అంతా మాదే, పిల్లలు మనం ఎలా చెప్తే అలా నడుచుకుంటారు అని అంటుండగానే అన్నపూర్ణమ్మ మనవలు తమ బిస్కెట్లు బజార్ నుండి అమ్మా నాన్న తెచ్చిన వాటిని అందరూ చూస్తుండగానే క్రింద పడవేసి అన్నపూర్ణమ్మ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించారు. మనవలు అన్నపూర్ణమ్మతో, మా అమ్మ, మాకు బాగా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవు అనడంతో సాంబయ్య నవ్వుతూ, అన్నపూర్ణ, నిజంగా వీళ్ళకిప్పుడు డొక్కశుద్ధి అయిందోయ్ అని అనడం విని తన భార్య ముసిముసిగా నవ్వుతూ చకచకా వంటింట్లోకి అపర అన్నపూర్ణాదేవిలా వెళ్తూ ఉంటే తదేకంగా అటే చూస్తూ ఉండిపోయాడు సాంబయ్య. డొక్కశుద్ధి కథానిక విన్నారు. రచన దేవరకొండ, గలం ఎస్టీకే శిరీష. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.